వెల్కమ్ టు క్రైమ్ విక్టిమ్స్. మన ఆర్థిక కష్టాలే వాళ్ళకి పెట్టుబడి. మనం కష్టపడ్డామంటే వాళ్ళు నటిస్తారు, మీ కష్టాలు తీరుస్తామంటూ వాళ్ళు ఓదార్చి మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సమకూరుస్తామంటూ మనకు మాయ మాటలు చెప్పి పక్క రాష్ట్రాలు తీసుకెళ్తారు. అక్కడ వ్యభిచార కూపంలోకి తోస్తారు. ఒకవేళ కూడదు అంటే వాళ్ళు మందు కలిపి బలవంతంగా అయినా ఆ నరక కూపంలో దింపుతారు. అక్కడ వెళ్ళిన తర్వాత అసలు పరిస్థితి తెలుసుకున్నాక చేసేది లేక తప్పని పరిస్థితిలో ఆ కూపంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏ సంస్థ సహకారంతోనో పోలీసుల దాడులతోనో బయటపడి తిరిగి తమ స్వస్థలాలకు వస్తున్న బాధితుల యొక్క గాథలు చెప్పి ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సరిత అనంతపురం జిల్లా కదిరికి చెందిన సరిత ఎందుకు ఆ భివాండి వెళ్లాల్సి వచ్చింది, భివాండిలో ఆమె పడ్డ బాధలేంటి, అసలు ఒక భర్త కుటుంబం ఉంటున్న ఆమె ఎందుకు ఆ వైపు వెళ్లాల్సి వచ్చిందనే విషయాల్ని సరితని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సరిత గారు, మీ పేరు కావాలని మార్చాం. మీరు భివాండి వెళ్ళారు, భివాండిలో దాదాపు 11 నెలలు అక్కడ ప్రత్యక్ష నరకాన్ని చూశారు. అయితే ఆ ప్రత్యక్ష నరకం ఏ విధంగా ఉంటున్నది మీకు మీ మాటల్లో చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబం గురించి చెప్పండి. అదే మాది చాలా బీద పరిస్థితి, మా కుటుంబం చాలా బీద పరిస్థితి. మా నాన్న మా అమ్మకు నేను ఒకే బిడ్డను. దానివల్ల మేము ఏమన్నా పని చేయాలంటే మాకు ఏమి పంటలు లేవు, చేను లేదు, ఏమీ లేదు, భూమి లేదు. ఏమన్నా సంపాదించాలంటే మా నాన్న మా అమ్మ బయట పోలా సంపాదించాలా తినల్లా, అట్లా చాలా బీద పరిస్థితి. చిన్న వయసులోనే పెళ్లి చేయాలని మా కుటుంబంలో అనుకున్నారు. మేము ఇది చేయలేము, నీ పెత్తనం వచ్చినారమ్మా, పెళ్లి చేస్తే మాకు కొంచెం బాధ్యత తగ్గుతుంది అంటే సరేలే మీ ఇష్టమే నా ఇష్టం నాన్న నాన్నకు చెప్పేసినాను. వాళ్ళు మంచోళ్ళని ఇచ్చి మా నాన్న వాళ్ళకి పెళ్లి చేశాడు. అయిపోయేమో నా భర్త ఏమో మంచోడే సార్, మా వాళ్ళు సరిపోయి, ఎందుకంటే మా అత్త తినంటే సరిపోయేది లేదు. దానివల్ల చాలా హింస పెట్టినారు సార్ నన్ను. నా భర్తకు ఇట్లా అట్లా అని చెప్పి అయిపోయి చెప్పేది, నా మీద ఇష్టం లేకుండా చేసేది. గర్భవతిని అయిన దాన్ని నన్ను పుట్టింటికి తరిమేసినారు. తరిమేసిన దాన్ని మా అమ్మలు ఇంట్లోనే ఉండిపోయినాను సార్. నేను డెలివరీ అయ్యేదాక పాప పుట్టే వరకు ఆడే ఉండిపోయినాను. అటు నుంచి డెలివరీ అయిన తర్వాత ఇక్కడ మా ఇంటి ఆయన తోలకొచ్చినాడు. అప్పుడు కూడా బాధిన తను కూడా చూడుకోకుండా చన్నీళ్ళలో కూడా బట్టలు గుండించి ఇది చేసినాడు మా అత్త. చాలా బాధపడేదాన్ని సార్ నేను. నాకెందుకు బాధ, కనీసం తాగుబట్టిన భర్త కూడా అర్థం చేసుకోవట్లేదు, నా మాట ఇనేది లేదు సార్. కనీసం పాపను ఎత్తుకున్న అదృష్టం కూడా నాకు లేదు సార్. అట్లా బాధ పెట్టినారు. సరే అనేసి ఏమి నువ్వు వరకట్నం తీసుకురాలే, ఏమి ఇచ్చినారు మీ అమ్మోళ్ళు, ఏమి ఇది చేసినారు, పో మీ ఇంటికి ఇవ్వు అని చాలా బాధ పెట్టారు. పాపను ఎత్తుకొనేసి నేను మా అమ్మల ఊరికి వచ్చినాను సార్, కదిరి మండలానికి వచ్చేసినాను. అంటే నువ్వు పాప పుట్టిన తర్వాత అత్తగారింటికి వచ్చానంటున్నావు. ఒక బాలింతకి చల్లనీళ్ళు ఇవ్వకూడదు నా జ్ఞానం కూడా మెత్తగలేదు సార్. కనీసం అన్నం పెట్టేవాళ్ళు కూడా కాదు సార్. చాలా బాధ పెట్టారు సార్ నన్ను. నా భర్త అయితే వాళ్ళ మాట వినేవాడు. కనీసం ఏమన్నా అప్పుడు నాకు కొంచెం బాగలేకుంటే కూడా నా భార్యకు బాగాలేదని ఆలోచన చేయలేదు. అట్లనేసి చాలా అయితే చెప్పినాను వాళ్ళకు, నాన్న నేనైతే ఉండలేను అంటే సరే అమ్మా మనం ఉంటే తిన్నాం లేకుంటే లేదు, పాపను నా దగ్గర ఉండించలేదు, పాపను వెరుక్కోమంటే నన్ను పనికి చేయమంటుంది మా అత్త అని చెప్పి సరేలే అమ్మ వచ్చాయంటే పో మీ అమ్మల ఇంటికి వెళ్ళిపోని మా ఇంటి ఆయన కూడా చెప్పినాడు. నేను పాపను ఎత్తుకొని ఇంటికి వచ్చేసరికి మా నాన్న మా అమ్మ లేదు సార్, వలస పోయినారు, రాచోటికి వలస పోయినారు. అక్కడికి వాళ్ళు ఇటుకి పని చేసుకుంటూ అక్కడే ఉండిపోయినారు. తర్వాత ఆడుండే మా ఊరు మా పెదనాన్నని ఏరిపోయినా అమ్మ నాన్న అటు పోయినట్టు లేరమ్మా, వాళ్ళు అవసరం కొద్దిగా పోయినారు, నువ్వు అటు పోయినావు అనేసి అమ్మలు పోయినారంటే లేదు పెదనా నాకు అట్లా మళ్ళీ ఇట్లా అయింది, నాకు అమ్మల దగ్గర విడిచిపెట్టద్దురా అని మా పెదనాన్ని కొనుక్కొని అమ్మల దగ్గరికి పోయినాను. పోతే ఏమ్మా మొన్ననే కదమ్మా విడిచిపెట్టి వచ్చింది, మళ్ళీ వచ్చినావు అంటే వాళ్ళు ఏమి ఇచ్చినారు ఏం పెట్టారని తప్ప ఈ మాట తప్ప ఇంకెన్ని మాట్లాడరమ్మా, కనీసం పాపను ఎత్తుకోలేదు, నాకు జ్వరం వచ్చింది చూపించలేదు, ఇట్లా చేసినారమ్మా, అందుకే పాపను ఎత్తుకొని వచ్చేసినారంటే సరేలేమ్మా మన ఉంటే తిందాం లేకుండా పస్తుందాం లేమ్మా అని చెప్పి వాటికి వచ్చిపోయినాము. నా భర్త అయితే రాలేదు సరే, కనీసం ఎట్లుంది నా బిడ్డను కూడా చూసేకి రాలేదు, నన్ను కానీ నా బిడ్డను కానీ చూసేకి రాలేదు. వాళ్ళ అమ్మల మాటిని అక్కడే ఉండిపోయినాడు. సరేలేని అక్కడే నేను ఉండిపోయినాను సార్. పాప 6 నెలలు పాప అయింది. ఇప్పుడు పక్కింటి వాళ్ళు బాగా పరిచయం అయినారు సార్. పుష్ప అనే అమ్మాయి, ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు, ఆ అమ్మాయి పేరు పుష్ప, వికలాంగ్ సార్. అమ్మాయికి 2 కాళ్ళు అదవే. ఆ అమ్మాయికి ఎవరు లేని వల్ల హోటల్లో పని చేసుకుంటూ ఉండింది. నేను అక్కడ వెళ్ళిన తర్వాత నా దాకా వచ్చి పరిచయం అయింది.
పాపను ఎత్తుకుండేది, నా దగ్గర కూర్చుండేది, అట్లా ఉండింది. సరేలే నీ దగ్గర నీకు అమ్మ నాన్న ఎవరు లేరంటున్నావు కదా, ఆడబిడ్డ పెట్టావు కదా, బయట ఉండొద్దు, నాకు కూడా ఎవరు అక్క చెల్లెలు ఎవరు లేరు, నువ్వు చెల్లెలుగా నా దగ్గర ఉండి ఫోన్ వేసి నా దగ్గర పెట్టుకున్నాను. వాళ్ళు బ్రోకర్స్ పక్కనే ఉన్నారు సార్, మాకు తెలియదు రాయచోట్లో. మా అమ్మతో బాగా మాట్లాడేది, మాతోనూ బాగా మాట్లాడేది. ఓ రోజు ఏం చేసినారు, నా కూతురు నిద్రపోయింది సార్. నిద్రపోయింటే ఏం చేసినారు, పాప పండుకుందిలే, రమా మీరిద్దరూ రాండి నాతో సినిమాకి పోదాము, సినిమాకి పోయిద్దానంట. నేను రానక్క, పాప నిద్రపోతాను, నేను రాను అన్నాను. అంటాను తర్వాత లేదు పాప నిద్ర మేము నేను చెప్పుదు లేదు, సినిమాకి పోతుందని మాత్రం చెప్పొద్దు అని చెప్పినారు. బజార్కి పోయి వద్దామని చెప్పినారు. ఆడలే సార్ వాళ్ళు, సుబ్బలక్ష్మి, నాగమ్మ, వెంకటలక్ష్మి, ముగ్గురు సార్. వాళ్ళు చాలా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి చాలా మంది అమ్మాయి గారిని అక్కడ అమ్మేసినారు సార్. అంతకు మీ గురించి చెప్పండి, తర్వాత ఆమె గురించి మాట్లాడు. సినిమాకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి మా నాన్నకి పోయి ఇటుకి పని చేస్తాంటే నాయన మేము బజార్కి వెళ్ళొస్తామని చెప్తే సరేలేమ్మా పాపను ఎత్తుకోవద్దు, పాపను నీలే అని చెప్పి నేను పోయేసి బిరకని రానని చెప్పినారు మా అమ్మ నాయన. వీళ్ళు బజార్కి అని తీసుకెళ్ళేసి సినిమాకి పిలిచిపోయినారు సార్. వీళ్ళు ఇడిస్తే మామూలు కూల్ డ్రింక్ ఇచ్చినారు సార్, తాగినాము. నా పుష్ప అమ్మాయి తాగినారు, నేను నాకు ఇచ్చినారు, తాగినాము. వాళ్ళు తాగినారు సార్, వాళ్ళు కూడా మాతో కూడా తాగినారు. దాంట్లో ఏం కలిపినారో అయితే మాకు తెలియదు సార్. వాడ ఏమో నిద్ర వచ్చినట్లు మత్తు వచ్చినట్లు అయిపోయింది సార్. అక్కడి నుండి ఎక్కడ తీసుకెళ్లారో మాకు తెలియదు సార్, ఎక్కడ తీసుకువెళ్ళారో తెలియదు, ఏడున్నామో కూడా తెలియదు. 2 రోజుల తర్వాత మాకు మెలకు వచ్చింది. ఆడికి పోతే భీమిండి అంట సార్ అది. ఆడికి పోయిన తర్వాత వీళ్ళు వచ్చేసినారు మాకు అక్కడ అమ్మేసి. వీళ్ళు మా పిల్లలే, మేము బీద పరిస్థితిలో ఉన్నాము, మాకు డబ్బులు కావాలా, మేము ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి అబద్ధం మాటలని చెప్పి మా పైన ఒక అమ్మాయి పైన 2 లక్ష రూపాయలు లెక్కించుకొని మాకు విడిచిపెట్టేసి వచ్చేసినారు వాళ్ళు. వచ్చేస్తే మాకు లేపాల కదా వాళ్ళు, లేపాల కదా కొనుక్కోండే వాళ్ళు. ఎందుకు వీళ్ళు ఇట్లే పనుకున్నారంటే నిద్ర లేకమన్నా పండుకున్నారేమో అని వాళ్ళు అనుకున్నారు. కొనుక్కోండే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఆడలేదు సార్. ఆమె పేరు శారద, ఒక ఆమె పేరు శోభ. వాళ్ళ అక్క చెల్లెలు ఇద్దరు అట్లా బ్రోకర్ పని చేస్తూ ఉన్నారు సార్, చేపిస్తున్నారు అమ్మాయిలతో. అట్లాగే మమ్మల్ని వాడికి అమ్మేసినారు. తర్వాత ఎందుకు మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ చూస్తే మా ఇండ్లు కాదు, నా బిడ్డ లేదు, మా నాన్న లేదు, ఎవరు లేరు సార్ అక్కడ. ఆ పాప నేను ఇద్దరమే ఉండిపోయినా, మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు లేరు అమ్మాయిలు. ఏమక్క ఎందుకు మేము ఇక్కడ ఉన్నామంటే లేదమ్మా వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు అంటేనే, వాళ్ళు మీకు డబ్బు లేదంటే మీరు బీదోళ్ళు అంట, అందుకే డబ్బులు ఇప్పించుకొని వెళ్ళిపోయారమ్మా, మీరు ఇక్కడే ఉండాలా అని. ఎందుకుంటామక్క మేము, వాళ్ళు మా ఫ్యామిలీ వాళ్ళు కాదు, ఇట్లా నాకు పాప ఉంది, 6 నెలలు పసిబిడ్డ ఉంది, మా నాన్నమేమో నేను ఒకదాన్నే, ఆ పాప నా చెల్లెలు, ఆ పాపకి వికలాంగు, ఇద్దరము వాళ్ళతో పాటు వచ్చినాం, సినిమాకి వచ్చినాం అంతే అక్క, మేము మాకు వాళ్ళు ఏం పేరెంట్స్ కాదు, మాకు బంధువులు కాదు వాళ్ళు అని చెప్పినాం. సరే వాళ్ళు ఇండ్లే, నువ్వు చెప్తే మేము విన్నామమ్మా అని చెప్పా. లేదు మేము ఉండము అక్కడ అంటే ఆడికి పోయి చూస్తే అందరూ పెళ్లి కాని అమ్మాయిలు ఉన్నారు, పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారు, తర్వాత ఏజ్ 50 ఏళ్ళు అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళంతా ఏం పని చేస్తారో మాకు తెలియలేదు సార్. తెలియకుంటే 1-2 రోజులు ఏం చేసినారు, మేము బాధపడతానంత అన్నం తినే కాలేదు సార్. నాకు పాప ఉంది కదా, చిన్న పాప ఉంది కదా, నాకు కూతురు మంచిగా వస్తుంది, మా నాయన మంచిగా వస్తారు. ఇప్పుడు జనం ఎన్ని రకాలు అనుకుంటారు సార్ ఊళ్ళోనే, అదే ఒక బాధ అనిపించింది. పాప ఎక్కువ గుర్తుకొచ్చింది సార్ నాకు. పాలు తాగే పాప కదా, బాధతో జ్వరం వచ్చేసింది నాకు, పాలు పట్టలేక జ్వరం వచ్చింది, చాలా బాధలు పడినాయి. వాళ్ళే చూపించుకొచ్చేవాళ్ళు. నీకు పాప పుట్టిన తర్వాత భర్త అత్త ఇద్దరు వేధించారు, దూరం అయిపోయారు. నువ్వు పాపే నీ జీవితం అనుకుంటూ నా దగ్గరికి వచ్చావు. తెలుసో తెలియకో ఆ మొత్తం మందిలో భివాండి చేరుకున్నావు. ఆ రోజు పాప గుర్తుకొచ్చినప్పుడు నీకు ఏమనిపించింది సార్, ఎందుకు ఇంత నా బిడ్డకు నాకు దూరం చేసినాడు దేవుడు, ఎందుకు నేను ఈ పరిస్థితుల్లో ఇరుక్కున్నానని చెప్పి చాలా బాధ వేసింది సార్. పాప కళ్ళకి వచ్చిందా? కలరింపు లేకేసారు, నాకంతా పాలు తాపలేదు పరిస్థితుల్లో. ఈ టైంలో నా బిడ్డ ఏడుస్తుంటే చాలా బాధపడినా సార్. అప్పుడైతే క్షణము నా బిడ్డ గురించి ఆలోచించి ఏడ్చినా సార్. నేను ఎంత ఏడ్చినా వాళ్ళు పంపించలేదు సార్. వాళ్ళు ఏమంటారు, వాటికి పోయిన 2 నెలలు అయిపోయింది, లేదక్క మీకు ఎంత డబ్బులు అయితే వాళ్ళు ఇప్పించుకున్నారో, దయచేసి మేము బీద వాళ్ళమే కావచ్చు, మేము వేరే వాళ్ళు తెప్పించుకొని మా అమ్మలకు ఫోన్ చేపిస్తే లెటర్ వేసినా కూడా మా అమ్మలు ఏడనగానే అప్పు తీసుకొచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామక్క, మమ్మల్ని పంపించేసాయంటే కాదు, మిమ్మల్ని పంపించడానికి మేము కొనుక్కోండేది, మీతో మేము వ్యాపారాలు చేపించే కొనుక్కున్నాము అని చెప్పినారు సార్. చెప్తే ఓ రోజు ఏం చేస్తారు, 2 నెలలు 3 నెలల తర్వాత అంతవరకు మమ్మల్ని ఏం మాట్లాడించలేదు. నేను ఇదే పాపలో బాధలో ఉన్నానని చెప్పి జ్వరం వస్తుంటే హాస్పిటల్ చూపించలేసి నన్ను ఏం మాట్లాడలేదు సార్. వాళ్ళు ఓ రోజు ఏం చేసినారు, లేదమ్మా నువ్వు తాలిబొట్టు వేసుకోకూడదు ఇక్కడ అని నాకు తాలిబొట్టు
మా అమ్మలు పెట్టినంత బంగారం ఉంటే అంతా వాళ్ళే తీసేసుకున్నారు సార్. గొలుసులు కూడా వాళ్ళే తీసేసుకున్నారు, ఏమి ఇవ్వలేదు. ఖాళీగా ఏం లేదు సార్, డ్రెస్సులు వేసుకోమంటారు సార్. మేము డ్రెస్సులు వేసుకోము, మాకు మేము చీరలో కట్టుకుంటే బీదోళ్ళము, మాకు ఇట్లా డ్రెస్సులు అంటే ఇష్టం లేదా అంటే లేదమ్మా, నేను చెప్పినట్లే మీరు వినాలా, లేదంటే చాలా బాధలు పడతారంటే బాధలు పడినా లేదు, నేను ఇన్నే అని తిరుక్కుండా సార్. నేను ఇంటికి మీతో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, ఆంటీలు ఉన్నారు అని చెప్తున్నావు కదా, అంటే వాళ్ళు ఎలాగ ఉండేవారు అక్కడ? వాళ్ళు ఏం సార్, ఏంటో వాళ్ళు ఈ కస్టమర్లు వస్తారు, వాళ్ళకి నైట్ అంతా ఎంతకో డబ్బులకి ఇస్తారు సార్ వాళ్ళకి, అమ్మాయిలకి. వాళ్ళు నైట్ అంతా వాళ్ళు ఎన్నోసార్లు పెట్టినా వాళ్ళు భరించుకోవాల్సిందే, వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా భరించుకోవాల్సిందే. ఈ అబ్బాయిలు వచ్చి సిగరెట్లు కాల్చే వాళ్ళు ఉంటారు, చండాలంగా చేసేవాళ్ళు ఉంటారు, చండాలంగా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇట్లా రకాల బాధ పెట్టినారు సార్. నా ముందరే ఒక అమ్మాయి వచ్చి చాలా ఒళ్ళు అంతా సిగరెట్తో కాల్చింటే పరిగెత్తుకుంటూ వచ్చేసింది సార్. నాకు ఆ అమ్మాయి కలిసి చాలా బాధ వేసింది. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారా అక్క అంటే, నన్ను కొట్టిందేమా, నన్ను కొట్టింది చూడక్క, అమ్మాయికి అంత బాధ పెట్టినాడు వాడు, ఇట్లా పని చేపిస్తే మీకు పద్ధతి కదక్క, మీకు బిడ్డలు ఉన్నారు కదా అంటే, నీకు ఏళ్ళంజముండా, నువ్వు వచ్చినావు నీకు దాంట్లో దింపుతా, నువ్వు కూడా అట్లా బాధలు పడాల్సింది. అదే అంటే చచ్చని పోతాం కానీ అక్క, నేను ఆ పనికైతే తిరుక్కోము, లాస్ట్ ప్రాణం తీసుకోమని తీసుకుంటాం మేడ, దానికైతే సిద్ధం కాము మేమని చెప్తాం. సిద్ధం ఎట్లా కావో చూస్తామని చెప్పి కస్టమరు కొత్త వాళ్ళని పిలిపించినారు సార్. కొత్త వాళ్ళని పిలిపించి మాకు పెళ్లి వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళకి అమ్మేసినట్టు మాట్లాడేసినారు సార్. వాళ్ళు మేము ఎప్పుడైతే వాళ్ళకి ఊకోట్లేదో డైరెక్ట్గా మేము వాళ్ళ పక్కన వీళ్ళ దగ్గర ఉండేదిలే, డైరెక్ట్గా వాళ్ళకి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారంట. ఆంధ్ర వాళ్ళు అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట. అట్లా 5 లక్షలకో 6 లక్షలకో మాట్లాడేసినారు సార్. వాళ్ళు డబ్బులు ఆల్రెడీగా ఇప్పించుకున్నారు, నన్ను తోలుకొని వాళ్ళని చూసినారు సార్. తోలుకోవాలని చూస్తే మహానుభావుడు ఎవరో సార్, పోలీసు వాళ్ళు అందరూ ఒకేలాగా ఉండరు కదా సార్, ఎవరో మహానుభావుడు వచ్చినాడు ఆ టయానికి, అది మాత్రం ఆపేసినాడు సార్. అట్లా చేయకుండా పిలిచిపోకుండా సార్ కాలు పట్టుకున్నా సార్. నేను నాకు బిడ్డ ఉంది సార్, ఇట్లా పని చేయొద్దండి, నాకు అమ్మ నాన్న ఉన్నారు, నాకు భర్త ఉన్నాడు, దయచేసి నాకు సన్న బిడ్డ తల్లింది సార్. నాకు ఇట్లా అన్యాయం చేస్తే మీకు పుణ్యం కదా సార్, మీకు బిడ్డలు ఉన్నారు కదా, నాకు అయితే అన్యాయం చేయొద్దండి సార్ అని కాళ్ళు పట్టుకున్నాను. అప్పుడు గర్వాలని వాళ్ళని తిట్టి, నీకైనా బుద్ధి ఉంది అమ్మ, సన్న బిడ్డ తల్లి అంటున్నారు, ఇట్లా చేసేది బుద్ధి ఉంది అని కలిసి 3 రోజులు 4 రోజులు ఆ సార్ వచ్చిపోయేవాడు సార్. ఇంటికాడికి వచ్చిపోయేవాడు. ఎందుకు వచ్చేవాడు ఆయన? ఇట్లా ఏమైనా చేపిస్తానో చెప్పమ్మా, ఆయన ఎందుకు వచ్చేవాడు? వాళ్ళ దగ్గర లెక్క తీసుకుంటే వచ్చిపోతుంటారు సార్. అట్లా వస్తుంటాడు, టైం పడితే కొంచెం జనం పోలీసు వాళ్ళు వాళ్ళతోనే పండుకొని పోయే వాళ్ళు ఉన్నారు సార్. ఇక్కడ భీమండిలోనే అట్లా ఉన్నారు. కానీ ఆ వచ్చిన పోలీసులు ఒక పోలీసు మంచోడు కాబట్టి మాకు బిడ్డలు ఉన్నారమ్మా, నీకేం కాదు, నేను వచ్చి 2-3 రోజులు కానీ ఎంక్వైరీ చేసుకుని పోతా, నీకేం జరగ నేను అని సార్ చెప్పావు. కాదు సార్, మీ డిపాజిట్ కాకి బట్ట ఒంటికి వేసుకుని దానికి కొత్త పవర్ ఉండాలి, కానీ దానికి ఇట్లా పని చేయకూడదు కదా సార్. ఇంతమంది అమాయకులు బలి అయిపోతుంటే మీరు స్టేషన్లో వాళ్ళంతా ఏం చేస్తున్నారు సార్? వీళ్ళంతా ఇంతమంది బలి అయిపోయిన తర్వాత ఎందుకు బతకాల సార్? మీరు డ్యూటీలు చేస్తున్నారు, మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మరి వీళ్ళందరూ ఎందుకు కాపాలేదు సార్? సార్ని బట్టి అడిగిన, గట్టి బట్టి అడిగిన, లేదమ్మా నువ్వు ఒక్కరు కానీ నా దగ్గర సపోర్ట్ లేరు, అందరూ లంచం తీసుకొని తినేవాళ్ళే, నాకు మంచిగా ఉండేవాళ్ళు ఉంటే మిమ్మల్ని అందరినీ గడగ దిద్దా అన్నాడు సార్. సరే నేను ఒకదాన్ని తీయాలనుకుంటే నన్ను చంపేస్తారు. ఆయన వచ్చేది మాత్రం లెక్క కోసం వచ్చేవాడు. లెక్క కోసమే, లెక్కకు వచ్చి వీళ్ళు శోభా సార్ దగ్గర లెక్క ఇప్పించుకునేది పోయేది. అంటే ఒక అమ్మాయిని కూడా ఆయన ముట్టుకోలేదు సార్, తండ్రి మాదిరిగా వచ్చిపోయేవాడు. డబ్బులు మాత్రం తీసుకున్నాడు, డబ్బులు తీసుకునేవాడు. అయితే ఆయనకు కొంచెం ఏమంటే డబ్బులు పిచ్చి ఎక్కువ ఉన్నది. నేను ఎప్పుడు ఆయన కాలు పట్టుకున్నాను అప్పుడు ఆయన, నాకు నీ అట్లా బిడ్డ ఉందమ్మా, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నాకు పాప ఉంది సార్, 6 నెలలు పసిబిడ్డ ఉంది సార్, నా మొగుడు వాళ్ళు ముందునే పల్లెటూరులో ఎంత ఆడిపోసుకుంటుంటారు సార్. ఇప్పుడు టౌన్లో అయితే అట్లా పట్టించుకోరు, పల్లెటూరులో ఎంత ఆడిపోసుకుంటారు సార్. అవి ఆ అప్పతో లేచిపోయిందంట, నీ పెండ్ల మీ అప్పతో లేచిపోయిందంట, పుకారు వచ్చేసింది సార్. నేను పడిన బాధలు ఇక్కడ వచ్చినాక చాలా పుకారు వచ్చేసింది. సరే, అక్కడ ఉన్నప్పుడు ఆ పోలీస్ ఆయన నీకు రక్షిస్తా అని చెప్పాడు కదా, తర్వాత ఇలా ఏం జరిగింది? ఆయన ఏం చేసినాడంటే, చూడమ్మా, ఒక నేను వస్తా, ఓ రోజు వస్తా, నువ్వేమనుకోవద్దు, నువ్వు నా బిడ్డ కానీ నేను భావించుతా, నువ్వేమనుకోవద్దు, కానీ నిన్ను తప్పించడానికి పని చేస్తానని చెప్పినాను. సరేలే సార్ అని చెప్పి ఊకొట్టినా సార్. నేను నా చెల్లి పుష్పాన్ని పాప ఊకొట్టినాము. ఓ నైట్కి ఎంతో డబ్బులు వాళ్ళకి ఇచ్చినారు సార్. ఏందో అన్నం సరిగ్గా పెట్టారు సార్. వాళ్ళు అన్నం కట్టించుకొని వచ్చినాడు.
మాట్లాడినాడు. మీకేం కాదు, నేను ఇప్పించే బాధ్యత నాదమ్మా, ఇట్లా చేస్తాను, నీకు ఏమైతే నేను అట్లయితే వాడిని కాదమ్మా, ఎందుకంటే నేను ఒక్కరిని చేసుకుంటే నన్ను ఏమైనా చేయగలమ్మా, నాకు బిడ్డలు ఉన్నారని చెప్పాడు సార్. సరే సార్, నేను కూడా ఏం చెప్పను, కాకపోతే ఇటు నుండి నన్ను కానీ బయటపడైతే చాలు సార్ అని చెప్పిన. 11 నెలలు బాధ్యత పడినా సార్ నేను. అంటే 11 నెలల్లో ఆ పని చేయకపోయినా సరే నీకు భోజనం పెట్టేవారు వాళ్ళు? పెట్టరు సార్, ఆడ నరకం, అన్నమే పెట్టరు సార్ నాకు. ఆడ అన్నం పెట్టరు. ఒక పిల్లోడు వచ్చి హిందీ పిల్లోడు వచ్చినాడు సార్. హిందీ పిల్లోడు వస్తే నా పిల్లోడికి వచ్చి వేజ్ ఏమి ఎక్కువ లేదు సార్. ఆడ తమ్ముని మాదిరిగా ఉన్నాడు సార్. అన్నం ఆకలి తట్టుకోలేక కడుపు నొప్పి పడిపోయినా సార్. నేను అన్నం పెట్టమని పెట్టలా. నువ్వు ఒప్పుకో, నేను పెడతా అన్నము, నువ్వు ఒప్పుకో దానికి, నేను అన్నం కాదు కదా, నీకేమి ఇష్టమైతే చేసి పెడతా అంటాను సార్. ఆయన నువ్వు చచ్చిపోవడం, అన్నం తిని ఆ బాధలు పడేదానికంటే చచ్చిపోయేది మేలు కదా సార్ అని నేను చచ్చిపోయేది బెటర్లే అనుకుని ఆశిడ్చి పెట్టేసిన సార్. నేను ఈ పుష్ప అమ్మాయి ఏం చేసిందాక అన్నం ఆకులు తట్టుకోలేదు సార్. అన్నం ఆకులు తట్టుకోలేక అమ్మాయి లొంగింది సార్. లొంగింది, అమ్మాయికి చాలా హింస పడతాను. నాకు ఎట్లుంటుంది సార్ మనిషికి, చూడు ఎవరు లేకనే కదా ఈ పరిస్థితి అని చాలా బాధపడినా సార్ నేను. ఆ పాప అక్క నాకు అన్నం మారింది అక్క, నేను తట్టుకోలేను అక్క అని వచ్చి పట్టుకొని ఏడ్చింది. నేను ఎందుకు బతకాలక్క అంతే. లేదు, మనమే ఇట్లా అనుకుంటే వీళ్ళందరూ ఎట్లా బతుకుతున్నారు చెప్పు పుష్ప, నువ్వెందుకు జీవితం నాది చేసుకుంటావు, పత్తుండే కానీ చచ్చిపోయినా మనకు బాధ లేదు అని చెప్పిన. వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చిన సార్ నేను. ఒక నైటు కస్టమర్లు ఎవరు రాలేదు సార్, అక్కడ రాలేదు. ఆ రోజు వచ్చి నేను ఒప్పుకోలేదు కదా, ఇట్లా చేయమని అట్లా చేయమని నేను ఒప్పుకోలేదు కదా, ఫస్టే ఉన్నా సార్ నేను. పుష్పకు వచ్చిన కస్టమరు ఏమో కట్టించుకొచ్చినాడు సార్. ఆ పాపకి ఏమైనా తినేకి పార్సల్ కట్టించుకొచ్చినాడు సార్. ఏమో బిర్యానీ ఏదో కట్టించుకొచ్చినాడు. నాకు స్వారకమే లేదు సార్. పాలు ఎత్తకొచ్చిస్తుంది ఆ పాప అంతే. అది నా పాప చెల్లెలు కాబట్టి ఇస్తుంది. పాలు తాగి ఎన్ని రోజులు పట్టుకుంది సార్ నేను. వాళ్ళే బాగాలేకుండా గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తారు, హాస్పిటల్కి పిలిచిపోయి. నువ్వు ఒప్పుకో అంటావు, నేను ఒప్పుకోను మీరు చంపినే ఒప్పుకోను. గ్లూకోజ్ నీళ్ళతోనే ఒక వారం అంతా బతికేసిన సార్. కానీ అదే భివాండిలో చాలా మంది ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళని వాళ్ళందరూ బాత్రూంలో పెట్టడం, బాత్రూంలో నీళ్ళు తాగించడం చేస్తారు. అదే తాగల్లా, బాత్రూంలో నీళ్ళు తాగమంటారు, నీళ్ళు పోసుకొని ఇచ్చేకారు. వాళ్ళు పస్తులు పెడతారు తప్ప అన్నం పెట్టరు. ఒప్పుకుంటే ఏమైనా పెడతారు సార్ వాళ్ళు, దానికి ఒప్పుకోకపోతే నరకం చాలా పెడతారు. ఇంకొకటి కూడా చేస్తున్నారు సార్ నాకు. ఎప్పుడు ఈ అమ్మాయిలు కస్టమర్లు ఎప్పుడు రాలేదో అప్పుడు ఆడపిల్లలందరూ మొగతారు కదా పండుకుండేది, అప్పుడు వాళ్ళ రూమ్లే నన్ను పంపించినారు సార్. కస్టమర్ రాకుండా టైంలో నువ్వే పండుకోపో, నువ్వు వాంతి చేసుకుంటా అంటే మేమెందుకు చేయలేడా అని వాళ్ళ దగ్గరికి నన్ను పంపించినారు సార్. అప్పుడు నా చెల్లెలు ఈ పాప పుష్ప అని ఉంది కదా, ఆ పాప వచ్చాక నువ్వు ఎందుకు అక్కడ నరకం పడతావు అంటే, ఎట్లా పుష్ప, ఏంది పుష్ప తినేది కాబట్టి, నాకు పాప ఉంది, భర్త ఉన్నాడు, ఈ జీవితం నాయం చేస్తున్నావు, మనం ఎందుకు బతకల్లా అని ఆలోచించి నువ్వు చచ్చిపోతావక్క, ఇద్దరు నా దగ్గరకు వచ్చిన కస్టమర్ ఇది తీసుకొచ్చినాడు తినక్క అని తినిపించింది సార్ నా చెల్లెలు. మా పాప తినిపించింటే నాకు ఎక్కడలేని బాధ వేసి అసలు అన్నం తినలో లేదు కూడా నాకు అర్థం కాలేదు సార్. అన్నం అంటే కూడా అట్లా వచ్చినదే కదా సార్. అది మా పల్లెటూరులో అయితే ప్రాణాలు పోగొట్టుకుంటాం కానీ అలా వంగం మేము ఎంత జనం, ఎందుకంటే మాకు ఒక్క పూట అన్నం లేకపోయినా బతుకుతాం కానీ అట్లా ఇది చేయించి బతకాలంటే చేతగాలి సార్. నాకు అట్లా నాకు చాలా బాధ వేసింది సార్. కానీ ఆకలి తట్టుకోలేక అన్నం తిన్నా సార్. అన్నం తిన్నాను, రోజంతా కడుపు నొప్పితో బాధపడలేదు. వాళ్ళకు ఆ రోజు అన్నం తిన్నాను కాబట్టి కొంచెం కూర్చోలు కలిగాను. అమ్మాయిలు వచ్చంతా చూడక్క మేమందరం అట్లా వచ్చిన వాళ్ళమే, నీలాగా మేము మొండికేసిన వాళ్ళమే. వాళ్ళు నువ్వు ఎంత మొండికే నేను విడిచిపెట్టరాడా, మేము ఎంత మొండికేసిన కూడా మమ్మల్ని వదిలే వాళ్ళు. ఇంకా లాస్ట్గా ఆకలి తట్టుకోలేకనే మేము దీనికి సిద్ధపడినాం మేము అని చెప్పింది అలా అప్పుడుండే అమ్మాయిలంతా. నేను ఒకటి చెప్పినా సార్, ఇప్పుడు ఒకటి మనం వాళ్ళ కింద లొంగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ మనోళ్ళు కాదు, వాళ్ళు చెప్పినట్లు లొంగేదో వీళ్ళు చెప్పినట్లు లొంగేదో మనకు అవసరం లేదు. అది మన బాధ్యత, అది మన సొంతము. వీళ్ళు చెప్తే మనం ఎట్లా పోతాం వాళ్ళ కిందికి, వాడు పండుకుండేది వీళ్ళు ఎట్లా పండబెడతారని చెప్పినా సార్ నేను. ఇంకా చెప్పుకుంటుంటే మనకు చంపేతారా కానీ వాళ్ళంటే లేదు, మనకు ధైర్యం తెచ్చుకుందాం. ధైర్యం తెచ్చుకుంటే మనమందరం బయటకు వెళ్ళిపోతాం. అంతేగాని వీళ్ళు అనుమతులు ఏం చేస్తారు మన చేత అవుతుందా, మనం ఒక ఐడియా చేద్దాం, మనం అందరం వెళ్ళిపోదాం. ఇంటికి బీగం ఉంది, మీకు లోపలేసి బీగం ఎత్తారు కదా, నన్ను ఎట్లా కస్టమర్ దగ్గరికి రాను కదా, నన్ను ఇంట్లో పెట్టుకుంటారు కదా వాళ్ళు, నన్ను వాళ్ళ ఇంట్లోనే వండేసుకుంటారు. ఆ ఇంటికి బీగంచో నేను తయారు చేపిస్తా, చావి వాళ్ళు వస్తారు తయారు చేపిస్తా, ఆ బీగం నేనే తీస్తా, అందరూ డ్రెస్సులు వేసుకొని రెడీగా ఉండండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పిన. వాళ్ళందరికీ ఒక దగ్గర తీసుకొచ్చావు, మంచి పని చేసావు. వాళ్ళు కస్టమర్ ఏ రోజైతే రారో
ఆ రోజంతా మీరు రెడీ కాండి, నేను బీగం తీస్తా, అందరం వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు ఇంతకు ముందు ముస్లిమ్స్ వచ్చు సార్, భాష వచ్చు, దాంట్లో హిందీ తొందరగా నేర్చుకున్నాను. నేను తొందరగా ఇప్పుడు నేర్చుకున్న తర్వాత వాళ్ళకందరికి బయట తీసుకొద్దాం అనుకున్నా సార్. నా చెల్లెలు కూడా అక్కడే ఉంది కదా, నేను చచ్చిపోతామా అని అనుకున్నా. నా చెల్లెలు ఆకలి తట్టుకోలేక వెళ్ళిపోయింది సార్. ఆ పాప నాకు ఏమైపోయినా ఏంటంటే ఆ పాప ఉంది కూడా నన్ను బతికించింది సార్, లేకపోతే ఎప్పుడో చనిపోవాల్సింది అక్కడ. కానీ పోలీసు ఆయన మిమ్మల్ని తీసుకెళ్తా అని చెప్పి ఆ రోజు ఫోన్ చేపించినాం సార్ మేము. కస్టమర్ వచ్చింటే ఆ పాప చూసిపోయేదాన్ని కస్టమర్ వచ్చినాడు సార్. ఆ పాపకి, ఆ పాపని మా సార్ నెంబర్ ఎత్తకపోయి మా పుష్పకి మీ ఇట్లా ఫోన్ చేయించు పుష్ప అని చెప్పి నెంబర్ ఎత్తకపోయించిన ఫోన్ చేసినాడు. ఆ సార్ అయితే ఆ రోజు ఎక్కడో డ్యూటీకి వెళ్ళిపోయి రాలేకపోయినాడు. ఆ రోజు కూడా మేము కూడా తప్పించుకోలేదు సార్, ఆడ దొరికిపోయిన ఆ రోజు నేను. వాళ్ళని ఎప్పుడు బీగం వేసి తీస్తానని తెలిసినది కదా, వాళ్ళు వీళ్ళకు లోపల బయట ఉంటారు కదా సార్, వాళ్ళు లంబాడి పిల్ల అమ్మాయిలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినారు, నేను చెప్పిన ఐడియాలన్నీ మొత్తం ఇంట్లో వాళ్ళకి పోయి చెప్పేసిన, ఇట్లా చేస్తాను అమ్మాయి, ఇట్లా ధైర్యం చేస్తాను, అందరికి వెళ్ళిపోదామని ధైర్యం చేసింది అని చెప్పేసినారు సార్. అప్పుడు పొద్దున్న ఏం జరిగిందంటే, ఇంకా బియ్యం ఎట్లా తీపిస్తారు సార్, వాళ్ళు మేలుకున్నారు, బియ్యం తీసే కాలే. సరేనని బయటే ఉన్నా సార్ నేను. రామ్మా బయటికి వా, కక్కేది విడిచిపెట్టినావు పో లోపలికి అని ఇవన్నీ పిలిచిపోయినారు సార్. ఎల్లురిగా తెచ్చిచ్చేవాళ్ళు, చచ్చిపోతానని ఎల్లురిగా తెచ్చిస్తారు వాళ్ళు. ఆయనను వాళ్ళ రూమ్లోకి పంపిరు, నన్ను వీళ్ళ దగ్గరే వండేసుకుంటాను. సరేలేనేసి చెప్పిన వీళ్ళు పొద్దున్న ఏం చేసినారు సార్, అక్కడ ఉండే అమ్మాయిలంతా వాళ్ళకి చెప్పేసినారు, ఆ అమ్మాయి అంతా ఇట్లా చేసినారు, అందరు రెడీ అయినారు వెళ్ళిపోయేదానికి అని చెప్పేసినారు. లంజముండా నిన్ను పాపని నేను విడిచిపెడితే సన్నిపిడి తల్లిలే ఏడుస్తుందిలే, పాలన్నీ తట్టుకోలేక నా బాధ నాకు ఉంటుంది కదా సార్, బాధ ఉంటుంది కదా, పాలు ఎట్లా ఉంటే అట్లా నాకు ఎంత బాధపడినా సార్, అందువల్ల నన్ను అక్కడ పంపిలేకపోయినారు వాళ్ళు. సరేలే అని వాళ్ళు పంపిలే వాళ్ళు లంజముండా, నేను పాపం పుణ్యం అనుకుంటే నువ్వు వాళ్ళని కూడా గబ్బు చేయాలనుకుంటావు లంజముండా అని చెప్పి సార్, మిక్సీకి పచ్చి మిరపకాయలు మిక్సీకి వేసి కాలు చేతులు కట్టేసి కన్నుల్లో పెట్టినారు సార్. నాకు ఎంత బాధపడడం లెక్క చేసుకో సార్. మిరపకాయలు మిక్సీకి వేసి కన్నులకు పెట్టినారు. నాకు ఇట్లా చేస్తావా, నీకు ఇంత ధైర్యం ఉందా, చస్తే ఇక్కడే సావు, వాళ్ళని ఎందుకు పంపిస్తావు, మేమంతా ఏమైపోవాలా, బతికేది మేము దీంతోనే బతుకుతున్నాము, మేమందరూ ఏమైపోవాలా అని కన్నులు కారం పెట్టి నీళ్ళు ఇక విడిచిపెట్టేసినారు సార్. అసలు నీళ్ళు ఎవరు ఇలే, అక్కడ మధ్యలో నీళ్ళు ఎక్కడెక్కడ దొరకలే, ఎవరు ఇలే సార్. నా అదృష్టం బాగుండి ఆ ఎస్ఐ ఆ టయానికి వచ్చినాడు సార్. కారం ఎప్పుడు పెట్టినాడో పెట్టింది చూసా సారు, ఏమ్మా నీకు బుద్ధి ఉందా, అమ్మాయిని ఇంతగా బాధ పెడుతున్నావు సన్నిపిడి తల్లిని అని చెప్పి ఒక డ్రమ్ ఉంది సార్, నీళ్ళు డ్రమ్ బయట, ఆ డ్రమ్ముకి ఎత్తపోయి చేయబట్టుకుని సార్ వదిలిపెట్టేసినారు. ఒక గంట అంటే కందులు ఎత్తపోయి డ్రమ్లో పెట్టేసినారు సార్. ఊపిరాడక తనకలాడు మంటకు తట్టుకోలేక అంత బాధపడినా సార్. నేను కూడా ఇంకా పాలన తెగితే సార్, నేను ఇల్లు ఉంటే ఎట్లా చంపేస్తారు కదా, ఉన్న చంపేస్తారు, తప్పు చేయకున్నా చంపేస్తారు, తప్పు చేయకుండా చంపేస్తారు అని డిసైడ్ అయిపోయినా సార్. నేను ఒకటి చెప్పినా సార్ వాళ్ళకి, సార్ వాళ్ళు పిలిచరండి సార్, మీరు పవర్ఫుల్గా సార్ వాళ్ళు పిలుచుకొస్తే మాటలలో బయటపడతాం సార్, దయచేసి ఒక సాయం చేయండి సార్ అని చెప్తే సార్కి సరేలే అమ్మ సార్ ఓ రోజు వస్తామని సార్ చెప్పేసి పోయింటే మళ్ళీ ఒక రోజు వచ్చినారు, పవర్ఫుల్గా వచ్చినారు. అప్పుడు ఏమైందంటే ఈ శారదా శోభ అనేది ఎక్కడెక్కడ అమ్మాయిలు దాచిపెట్టేసినారు సార్. నేను ఇది కాదా మనిషిని చాలా ఇది అయిపోయినా సార్. నేను అట్లా పోయేదానికి తరంగాను అట్లా అయిపోయినా, తిండి తిప్పలు లేక నన్ను వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. చెప్పేసిన సార్ నేను డైరెక్ట్గా, చూడండి సార్ నన్ను కూడా ఇల్లు ఇట్లా పని చేపిస్తున్నారు, నాకు ఇట్లా పరిస్థితి సన్నబిడ్డ తల్లిని, నేను మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇట్లా చేస్తున్నారు సార్, లోపల ఏంటి సార్ అని చెప్తున్నాను అంటే అట్లే వాళ్ళు కూడా కొంచెం లంచం ఇప్పించుకున్నారు కదా సార్. వాళ్ళు కూడా లోపల బయట తినేవాళ్ళే, వాళ్ళు పోయి ఏమేమి మాట్లాడుకున్నారు సార్ లోపల. నన్ను పుష్పాన్ని మాత్రమే పంపించినారు సార్, నన్ను నా చెల్లెలు మాత్రమే వదిలిపెట్టినారు, మళ్ళీ వాళ్ళ ఊరిని వదిలిపెట్టలే. ఏమ్మా నువ్వు చెప్పినట్లే ఇడిచిపెట్టినావు, లచ్చల లెక్క మేము మోసపోతాం కదా అక్క, నా తాళబొట్టు ఇక్కడదా, నా భర్త కట్టిన తాళబొట్టు, మా అమ్మలు పెట్టిన బంగారు ఇక్కంటే ఎందుకు ఇస్తాం మేము, అది ఏడ ఏం తీయలేదు సార్. నాకు కనీసం గొలుసులు ఇవ్వలే, మా అమ్మలు పెట్టిన బంగారు ఇవ్వలే, కమ్మలు వాళ్ళు తీసుకుంటారు, కనీసం మంగళసూత్రం కూడా వాళ్ళు ఇప్పించుకుంటారు సార్. ఇప్పించుకొని వాళ్ళు ఏమి ఇది చేయకుంటే సరేలేని 2000 ఇచ్చినారు సార్ మాకు, ఆ పాపకి నాకు 2000 ఇచ్చి మీరు ఏం కడప దిగి ఫోన్ చేయండి నాకు అని, లంజముండా నీకు అది చెప్తాలే, నన్ను విడిచిపెట్టినా కదా ఇంకా చూస్తాను నీకు అత అని ఆ పాపని పిలుచుకొని వచ్చేసిన సార్. నేను వచ్చేసిన సార్, ఆంధ్రాకి వచ్చేసిన. ఈ 2000తోనే ఇద్దరు ఛార్జీలకు తినేకేం లేక అప్పుడు ఎప్పుడైతే బయట పడుతున్నో
అప్పుడు కొంచెం మా చెల్లెలు ఉంది కదా ఆ పాప టెంకాయ నీళ్ళు జ్యూస్లో అన్నీ తాపి కొంచెం పైకి వచ్చింది సార్ నాకు ఇది చేసింది. అప్పుడు ఈ ఆంధ్రాకి బయటకి ఇప్పుడు పడుతున్నా నాకు నా బిడ్డ మీద మా నాన్న మీద ఎక్కువ చూపుతుంది సార్ నాకు. ఆ భివాండి బాధల నుండి ఒక్కసారి బయటికి రాగానే బయట గాలి అని చూడగానే ఏమనిపించింది? అదే సార్ ఇట్లా ఇంతగా ఉన్నప్పుడు అంత నరకంలో ఇంత చేసిన అని చాలా పక్క బాధ వేసిన. కాకపోతే ఒక్కసారిగా వాళ్ళని చంపుదామని నరకం అంతా బాధ అనిపిస్తుంది సార్ నాకు. ఇలాంటి చంపల్లా ఇట్లా లంజమూడలు ఉండకూడదు. మా ఇట్లా వాళ్ళు ఎంత జన్మ అడుగుంటున్నారు ఇట్లా లంజమూడలు ఉండకూడదు. ఇలాంటి చంపలని పగతో నేను బయటకు వచ్చినా సార్ నా సచ్చి కంటే. ఒక్కసారి ఆ జైలు నుంచి బయటకు రాగానే ఎలా ఫీల్ అయ్యావా? బాగా హ్యాపీగా ఉంది సార్. ఇంతకన్నా నాకు ఆనందం లేదు. ఎందరు ఏమన్నా అనుకునే చాలు నా బిడ్డ మొగం నేను చూస్తా మా నాన్న మమ్మ మొగం చూస్తా అని నాకు అంత నీరసంగా అయిపోయిన దాన్ని కూడా చాలా ఆనందం అనిపించింది సార్ బయటకు వచ్చేకి. కాకపోతే పుష్ప అనే అమ్మాయి మా అక్క ఇంత చేసిన తర్వాత మనం వచ్చేసినాం అక్క బయటకి అంటే లేదు మనం వస్తాము, మనం వచ్చినాక వాళ్ళని కూడా తీసుకొస్తాం, వాళ్ళు ఎందుకు బాధ పెట్టాలాడా అని చెప్పి వచ్చింది సార్. వచ్చి మా అమ్మ నాన్న పిల్లంతా మీ అమ్మాయి ఉందని చెప్పేసిన తర్వాత వాళ్ళు డబ్బులకి పోయినారు సార్, తీసుకొచ్చినారు సార్ చాలా డబ్బులు. భివాండి నుంచి కడప వచ్చావు, కడప వచ్చి రాయచోటు వెళ్ళావు. రాయచోటు వెళ్ళగానే మిమ్మల్ని మీ నాన్నని లేరు సార్ మా అమ్మోళ్ళు సొంత ఊరికి వచ్చేసి మీ పాపని చూడగానే అనిపించింది ఫస్ట్ టైం? అది ఇంటికి వచ్చేసిన సార్. ఇంటికి వచ్చి ఆటో తీసుకొని వచ్చేసినాను. వస్తే మా అమ్మ నా బిడ్డ వచ్చింది సార్, ఎదురు వచ్చింది. మా ఊరినేది సార్, మా అవ్వతనట్లే నా మనలో వచ్చిందని ఊరంతా వచ్చేసినారు సార్. వచ్చేసిన అమ్మాయి వచ్చేసిందని ఎంత ఇది అంటే చాలా లావు అయిపోయినా సార్. నేను అక్కడ ఉండి లావు నీరసము ఇది అయిపోయినా దానివల్ల అన్నం తినలేగా సార్. వచ్చి ఎండకు బయటకు వచ్చాకే చాలా మొబ్బులు గమ్మకాసిన అట్లా ఒకసారి అయిపోయింది. బాబు దావింటి జ్యూస్లో దాపుకుంటూ వస్తాను సార్. నా చెల్లెలు నీకేం కదక్క నేను చూసుకుంటూ ఇంటికి విన్నాను కానీ ఒకేసారి నా బిడ్డ మొగం చూసేళ్ళకే నాకు ఆనందం పట్టలేదు సార్. అసలు ఇంత అదృష్టం నాకుంటే చాలు, ఇంత అందరినీ దూరం చేసుకుంటే అని మా నాన్న మా అమ్మ చెప్పిన చాలా బాధపడుకున్నాం సార్. ఒక్కసారిగా అంత బాధపడుకున్నామ్మా. నిన్ను చూస్తామని అనుకోలేదమ్మా మా నాన్న. నిన్ను చూడగొత్తాము చూడలేమని కూడా లేదమ్మా. ఒక బిడ్డ నాకు ఇచ్చినందుకు దేవుడు నాకు ఇట్లా చేశాను. ఆ బిడ్డను ముందర వేసుకొని మీకు ఆ బిడ్డ కోసం బతుకుతారమ్మా, లేకుంటే ఎప్పుడో చనిపోదాం మేము కూడా అనిపిస్తున్నాను. మీరు చనిపోతాం మీకోసం ఉందరనే నేను ప్రాణం పెట్టుకుని దూరం వచ్చినాను. మీరు చనిపోతే నేను ఇంకేం కాదు వచ్చి పట్టుకుని ఏడ్చుకున్నాం సార్ ఒకరికొకరు. నా కూతురు పాప అయింది సార్, మాట్లాడుతుంది, బాగా వచ్చింది, నడుచుకుంటూ దగ్గరికి వచ్చింది. రామ్మ నేను మెమ్మను అంటే లేదు మా అమ్మ లేదు చనిపోయిందని ఒక్క మాట నా బిడ్డ అంటే నాకు ఎంత బాధ ఉంటుంది. అంత మాట లేదు సార్ నా బిడ్డ. మా అమ్మ చనిపోయిందని చెప్పింది. మా అమ్మ లేదు చనిపోయింది అని వాళ్ళ డాడీ చెప్పేసినారు సార్. ఆ మాటలకి నాకు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ లేదమ్మా మీ అమ్మ చనిపోలేదు, ఇంకా పానంతో ఉంది. నేనేమ్మని ఇమ్మనంటే నా దగ్గరికి రాలేదు సార్. నా బిడ్డ పట్టుకొని ఏడుస్తుంటే మా నాన్న పోమ్మా మీ అమ్మేను పోమ్మా మీ అమ్మేను అంటే నా బిడ్డ నా దగ్గరికి రాసు 2 రోజులు 3 రోజులు అంతా రాలేదు సార్. మళ్ళీ ఒప్పరించుకొని అది ఇప్పించుకొని దగ్గర తీసుకుంటే అప్పుడు నా తాత వచ్చింది సార్. నా బిడ్డ నా భర్త అయితే రాలేదు సార్. నా భర్త ఏం చేసినాడు, నువ్వు లంచిపో నువ్వు అని కాదు, ఈ నడమంతా ఓ సంవత్సరం అంతా ఎవరినో తీసుకొని వెళ్ళిపోయినావు, నువ్వు నాకు అవసరం లేదు అని ఇంటికి వచ్చి చెప్పినా నేను బాధపడిన సార్. అలా నేను వచ్చిందో చూసి నా మగం చూసి నా బిడ్డను కళ్ళ చూసి నా బిడ్డ వద్దు నువ్వు వద్దు నాకు అవసరం లేదు, నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను. అప్పటికే మంచి మాట అంతా అయిపోయి పెళ్లి చేసుకుంటేదని సిద్ధం అయిపోయినాడు సార్. నేను ఇక్కడికి వచ్చింటే పుష్ప మెరియర్స్ మన భానుజ మేడం వాళ్ళకు తెలిసిపోయింది సార్. ఫలాని ఇట్లా మోసపోయి వచ్చినారంట అమ్మాయిలు, ఇట్లా రావాలని మేడంకి తెలిసింది సార్. మేడములు మనసులు పంపించినారు మా ఊరికి. ఏమ్మా మీ పరిస్థితి ఏమంటే మేడం మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయండి, మా లాంటి అమ్మాయిలు ఎంతో జనమాడు ఉన్నారు, వాళ్ళని తీసుకురావాలని నాకైతే ఆశగా ఉంది. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను, నేను మీరేం చేయమన్నా చేస్తాను, నేను నాకు న్యాయం జరగలేదు మేడం, నాకైతే కంపల్సరీ కేసు ఎట్లా తిరిగి పెట్టాలని. నువ్వు ధైర్యంగా ఉంటే నేను కేసు పెట్టిస్తా, నువ్వు ఆడదాకా ఉండాలనుకుంటే నువ్వు వాళ్ళని ఏం చేయలేదనుకుంటే నీలో ఉండాలి దానికి సిద్ధం నేను ఉంటానని మేడం. సరేలే అని చెప్పి అప్పటికప్పటికి వస్తే కదిరికి వచ్చి కేసు పెడితే కేసు తీసుకోలేదు సార్. డిఎస్పీ 1 నెల తిరిగింటా సార్, నేను 1 నెల 6 నెలలు తిరిగింటా, కేసు చుట్టుకారం తిరిగింటా. పాపను వేసుకొని ఇట్లా బయట ఉంటే పట్టించుకునేలేదు డిఎస్పీ. ఏం లేముతున్నట్లుగా డిఎస్పీ నాకు చూసి
పట్టించుకునే ఇంకా కావాల్సి వెళ్ళిపోయారు అయిపో. ఇటైతే కాదు రామా, ఇటైతే కాదు, టీవీ ఛానల్ పోదామా అనింది మేడం. మేడం నేను ఎంతవరకైనా వస్తా, నాకు ఊపి అంతవరకు పోరాడుతాను, అంతవరకు పోరాడిన ఆడ అన్నం లేకుండా పోరాడొచ్చిన నాకు ప్రాణం పోకుండా. మీరు కూడా అట్లే పోరాడతా మేడం. నేను కాదే నీకు నాకు వాళ్ళందరినీ తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆడదానికైనా వస్తా. నేను లాస్ట్కు నన్ను ఎవరో చంపేసినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఒక దృష్టిలో పేరు ఉండిపోతుంది. చంపేసినా నాకు బాధ లేదు అని చెప్పి తిరుగుకుండా డిఎస్పీ పట్టించుకోలే. మళ్ళీ హైదరాబాద్కి పోతుంది నేను మేడం. టీవీ ఛానల్లో టీవీ నైన్కి పోతుంది సార్ మాట్లాడమని మొత్తం స్టోరీ చెప్తే అప్పుడు డిఎస్పీ మేడం ఫోన్ చేసినాడు. అప్పుడు ఎవరు డిఎస్పీ కదా పేరు ఎందో పేరు సార్, నాకు పేరు మర్చిపోయినా. ఫోన్ చేసినాడు, మా అమ్మ దయచేసి నా పేరు నాకు నేను చేద్దామా, నాకు డ్యూటీ పోతుంది సార్ అది ఇదనే. కాదు సార్ నీకు న్యాయం ఉందా, ఒక్క ఆడబిడ్డకు అన్యాయం జరిగిందని సాయం చేయండి సార్ అని వచ్చి నీ కేసు ఉడకాలం 6 నెలలు తిరిగినా కూడా నువ్వు కేసు తీసుకోలే. ఇప్పుడు టీవీ నైన్కి వచ్చేసరికి నీకు అంత పవర్ వచ్చేసిందా, ఈ నడమంతా అక్కడ పోయింది సార్ పవర్ అని అడిగితే సార్ నేను నాకు చాలా కోపం వచ్చేసింది. అడిగేసిన ఎక్కడ వచ్చింది సార్ నీకు ఇప్పుడు నువ్వు డ్యూటీ పోతున్నాను, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తానవే మా జీవితాలు తాడుకునే వాళ్ళని ఆడుకోండి సార్ అంటే మీ ఒంటి మీద కాకి బట్టలు వేసుకొని ఎందుకు సార్ మీరు, అది అమ్ముడుపోయే డ్రెస్సే కానీ కాకి బట్టలు న్యాయం చేసే డ్రెస్ కదా అది, అట్లా డ్రెస్సులు అంటే నాకు అసహ్యము, డ్యూటీగా న్యాయంగా ఎవరు కరెక్ట్గా జాబ్ చేస్తాడో వాడే పోలీస్ అని చెప్పి ఇట్లా చెప్పి సార్. వాడే పోలీస్ ఎవరైతే కరెక్ట్గా జాబ్ చేస్తాడో యా అమ్మాయికి ఆడ వచ్చి ఎదుర్కొంటాడో వాడే పోలీస్ అని అడిగితే ఆడే ఫోన్లోనే అడిగితే సస్పెండ్ చేపిద్ది సార్. సస్పెండ్ అయిపో, నేను ఎంత బాధపడి కేసు చుట్టుకారం తిరిగి తర్వాత ఏం జరిగింది, మళ్ళీ కేసు పెడితే మళ్ళీ వేరే వచ్చి కేసు తీసుకుంటారు. తీసుకొని అమ్మిన వాళ్ళను కొన్ని వాళ్ళను మొత్తం పెట్టిద్ది అందరినీ. భివండి వెళ్ళావు నువ్వు కూడా? 30 మంది తీసుకొచ్చిన అక్కడి నుంచి ఆడ ఉండాలి 30 మందిని పట్టుకొచ్చిన. 30 మందిని పట్టుకొచ్చి అన్నం మీరు లేకుంటే మా మేడం దగ్గర ఉండి నా కూతురు మా అమ్మల దగ్గర పెట్టి మేడం దగ్గర ఉండి ఆ కేసు చుట్టుకారం తిరిగి భీమండి పాని మేడం అని చెప్పి 30 మంది పోలీసు ఇక్కడ నుంచి. అప్పట్లో సిఐడిలో ఉమాపతి ఆఫీసర్ ఉమాపతి ఉండే, ఉమాపతి సార్ అనుకుంటా, అప్పే ఉమాపతి పేరు మర్చిపోయినా కానీ ఇప్పుడు గుర్తుకొచ్చింది అప్పే. అట్లా చేస్తే సార్ వాళ్ళు అప్పుడు వీళ్ళు వాళ్ళు అందరు గడ్డకొచ్చారు. ఇక్కడ నుండి తీసుకుపోయిన వాళ్ళు రాయచోటికి పోతే రాయచోటికి వాళ్ళందరినీ గాలిస్తే ఇప్పుడు నా మాకు అమ్మేసి మీరు డబ్బు తెచ్చుకొని మీరు బాగా ఇల్లు కట్టుకొని మీ బిడ్డలకు పెళ్లి చేస్తే మా జీవితాలు నాశనం అయిపోతాయి, మీరెందుకుంటారు పాడు నడచండి జైలుకి ఇడ్చుకత్తమే. అక్కడి నుండి వాళ్ళు శారదా శోభ అని వాళ్ళు చిక్కిపోయారు. ఆడికి కొంచెం ప్లాన్తో పోయింది సార్. నేను చూడండి మీరు పోలీసులు వస్తే వాళ్ళకి తెలిసిపోతుంది, అందుకని ఉండక సార్ అక్కడ అన్ని అనుభవం ఉంది కదా. ఇక్కడ పోతే మీకు తెలిసిపోతుంది, నాకు బురకాయ వేయండి నేను పోతా, నాకు బురకాయ వేయండి నేను పోతా. బురకాయ వేసి ఒక అమ్మాయిని పిలుచుకొని పోతా, ఈ అమ్మాయిని నమ్మినట్లు రేటు మాట అన్నట్లు. ఎందుకంటే చెల్లి నా దగ్గర ఉంది రికార్డింగ్ అయితే అంటుంది, అది తక్కువని ఎప్పుడు అడ్రస్ చెప్తాను అప్పుడు అట్లా లొంగిపోతే అందరూ చిక్కిపోతాం అంతే అని చెప్పి ప్లాన్ మీద చెప్పి సరళకి అందరికి లోపలికి పోయినట్టుకి శోభ దగ్గరికే పోయినా, నన్ను కొనుక్కుంటే ఆమె దగ్గరికే పోయినా. ఏం మా వచ్చిందంటే మాకు ఈ అమ్మాయిని అమ్ముతా, డబ్బులు ఎంత ఇస్తావు అది నేను మాట్లాడేసి గుర్తుపట్టలేదు. నేను వేసుకున్నా కదా బుర్కా, నన్ను ఎంత గుర్తుపడుతుంది అని చెప్పేసిన. ఇంత రేట్ అని. సరే నిన్ను చూడాలా మా పాపను చూడాలనుకుంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళకి తెలుసా కదా పోలీసు వాళ్ళకి, నేను చూడాలనుకుంటే ఏ ఏరియా అని చెప్తే వస్తారు ఇక్కడ రావచ్చక్క అంటే, అని ఏరియా అని చెప్పు అని చెప్పా. నువ్వు సెల్లులో వినపడి ఉంటుంది కదా వాళ్ళకు, ఆన్లైన్లో ఆల్రెడీ సెల్లు ఇక్కడ రికార్డింగ్ అవుతుంది వాళ్ళకి. పట్టి అక్కడ పడితే 30 మంది దొరికిపోయారు, పిల్లలు అంతా దొరికిపోయి, చట్టానీలు దొరికిపోయి, వీళ్ళని కలిపి అందరూ సబ్జెక్టుకి తిరుగుతుంది. ఎంత సార్ లారీ కింద గుమస్తాలు కూడా నన్ను లంచం ఇచ్చే ప్రయత్నించినారు. నాకు మా ఊరు అయిపోయి గుమస్తా లారీ కింద గుమస్తా వాడు, రమా నీకు ఇట్లానే వేస్తే ఏం డబ్బులు వస్తుంది నీకు, 1 లక్ష రూపాయలు ఇప్పుడు 2 లక్షలు ఇప్పిస్తా, నీ లైఫ్ అంతా బాగుపడుతుంది, ఏముందా నీ లెక్క అట్లా లెక్క శుద్ధపడిన దాన్ని కదా మేము ప్రాణాలు పోయిన ఉంటాము, నీ లెక్కే అవసరంలే, ఒక పూట గంజి కాల్సిన తాగి బతుకుతా నేను, నీ లెక్క అదే లెక్క, మా నాయన ఒక ఇంట్లో జీతం పెట్టి నేను ఇస్తాను 2 లక్షలు ఇట్లా మాట్లాడిన వాడిని కూడా ఫస్ట్ నువ్వు ప్లాన్ చేసి పోలీసు సహకారంతో వాళ్ళందరినీ దాడి చేసి పట్టుకొచ్చినప్పుడు వాళ్ళని చూడగా నీకేమనిపించింది? వాళ్ళు నన్ను బురకాయ ఎప్పుడైతే వాళ్ళకి బయటకు వచ్చి బురకాయ ఎప్పుడు పక్కకు తీసేస్తున్నా సార్, అప్పుడు ఎంత ఆనందంగా నన్ను వచ్చి హర్ట్ చేసుకున్నారా సార్ వాళ్ళు. నువ్వు ఇంత పని చేస్తావు నేను అనుకోలేదు, నువ్వు ఇంత ధైర్యం చేసి మా కోసం వస్తావు అనుకోలేదు అని చెప్పి వాళ్ళకి చాలా బాధ వేసింది సార్. మా మేడం వాళ్ళకి ఎంత బాగా చెప్పినారో సార్, అమ్మాయి లేకుండా మేము రాలేము అట్లా ఇట్లా అని. ఎక్కడెక్కడ వాళ్ళ పుట్టినీళ్ళు పంపించేసి ధైర్యంగా ఎప్పుడు కూడా 10 మంది కమిటీ ఉన్నాం సార్. ఇక్కడ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మొత్తం కేర్ చేయొద్దండి,
వాడు ఎవడైనా సరే, వాడు కాకి డ్రెస్ వేసుకుండొచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకో డ్రెస్ ఇంకోటి కావచ్చు, మనం ప్రాణం పోయేది ఒకేసారి. మాటలు నిలబెట్టుకోవాలంటే లైఫ్ అంతా మనం బతకచ్చు. పోతే ఒకసారి ఏదో ప్రాణం మీద పోయేది, ఎన్ని ప్రాణాలు కాపాడుతాం లెక్క పెట్టుకోండి. ప్రాణాల గురించి ఆలోచన చేయొద్దండి అని చెప్పి ఒక 5-6 మందిని పట్టించినారు సార్. మళ్ళీ కదమ్మా, ఎక్కువ శాతం కదిరి నుంచి ఎందుకు వెళ్తుంటారు సార్? ఇక్కడ బీద పరిస్థితి ఎక్కువ సార్. ఇక్కడ కొంచెం ఇప్పుడు డబ్బు లేదు సార్, ఇప్పుడు చేన్లు లేవు, పంటలు పెట్టుకుంటే అధికము లేదు ఇప్పుడు దానికి. కాబట్టి పంట ఎవరు డబ్బులు ఇట్లా చాలా ఇస్తే ఆడికి పోతే ఇట్లా వస్తుంది లెక్క అని ఆశ చెప్పడం వల్లే ఇదంతా జరుగుతుంది సార్. ఎప్పుడైతే మనకు పంటలు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుందో, బతికే అవకాశం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఎక్కడ వెళ్ళరు సార్. పిల్లలు బతికించుకోవడం కోసము, చదివించుకోవడం కోసము, దానికోసము ఇట్లా అయిపోతారు. కానీ అదే డబ్బులు ఏదైనా మనకి ఇంట్లో ఉంటే కూడా ఇది బతుకుతారు.